తక్షణమే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేయకపోతే తమ తడాకా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. సీఎం వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి బాబు జగజ్జీవన్ రావు చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే శాసనసభలో స్వాగతించి అమలు చేస్తామని చెప్పిన సీఎం నేడు విస్మరిస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కూడల స్వామి ఆరోపించారు. 2 నెలలు గడిచిపోయినా కాలయాపన చేస్తూ మాదిగలను భ్రమంలోకి నెడుతున్నారన్నారు. దీంతో తమ కులం వారికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. సీఎం నిర్లక్ష్యాన్ని విడనాడి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పోరాటం సుదీర్ఘమైన ప్రయాణంలో గత ఆగస్టు నెలలో 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరగాలంటే, ఎస్సీ ఉపకులాలకు సామాజిక న్యాయం అందాలంటే, అట్టడుగున్నటువంటి స్థాయి సామాజిక వర్గాలకు ఫలాలు అందాలంటే ఎస్సీ వర్గీకరణ జీవో ద్వారానే రాష్ట్రాలకు హక్కునిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ యొక్క తీర్పును అంతకుముందు ఎన్నో తీర్పులు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, ఆ యొక్క కోర్టుల యొక్క తీర్పులను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో జీవోలు తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవో మూసినది కావచ్చు, హైదరాబాద్లో హైడ్రా కావచ్చు, హైడ్రా కమిషన్ కావచ్చు, ఇవన్నిటి మీద అనేక కొత్త రకాల జీవోలు, కొత్త ఉద్యోగాలు కల్పిస్తూ వాటిని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి ఇబ్బంది ఏమో ఒకసారి ఆయన బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా గత 2 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సమీక్ష పేరిట, జ్యుడిషియల్ కమిషన్ పేరిట అని చెప్పేసి కాలయాపన చేస్తూ మాదిగ జాతికి రావాల్సినటువంటి హక్కులను